ప్రియులారా, ఈ నూతన మాసపు ఆరాధనలో, ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభువు పేరట శుభాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన నెల దినాలు కుటుంబాలు కాచి కాపాడి నూతన మాసంలో ప్రవేశపెట్టారు. నీ పరిశుద్ధాత్మతో నింపి వాక్య ధ్యానాల్లో ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ నూతన మాసం అంతా తిరిగి ప్రాతకాల ఆరాధన ద్వారా ప్రభువుని గనపరుద్దాం. వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 10వ వచనం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండడి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవ వాక్య ధ్యానము చేస్తూ ఉంటుండగా అంశం మంచి గృహ నిర్వాహకత్వము అంశాన్ని కలిసి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అనేక మంది గృహ నిర్వాహకులు ఉన్నారు. వారిలో మంచి గృహ నిర్వాహకులు ఉన్నారు, చెడ్డ గృహ నిర్వాహకులు ఉన్నారు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం, దేవుని యొక్క పరిచర్యలో గృహ నిర్వాహకపు బాధ్యత అప్పగించబడిన మనం ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తే, గుడ్ స్టీవార్డ్స్, మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. గృహ నిర్వాహకత్వంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మనము తప్పిపోకుండా మనకు అప్పగించబడినటువంటి పనిలో మనము బాధ్యత రహితముగా కాదు, బాధ్యత సహితముగా ఆ బాధ్యతను మనము నిర్వర్తించవలసినటువంటి అవసరత ఉంది అని ప్రభు యొక్క వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడుతుంది. ఉదాహరణకు, ప్రారంభములో మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు మోషేకు కూడా గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు. కాబట్టి నిర్గమాకాండములో ఉన్నటువంటి మాటలు, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉంటున్నప్పుడు, ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలీయులు, వారు శ్రమ పడుతూ ఉంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను వారి శ్రమలను నేను చూచి తిని. మన శ్రమలను చూచే దేవుడు, ఎరిగిన దేవుడు. వారి మొర నా యొద్దకు చేరింది అని మోషేతో ప్రభు ఆయన చెబుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ యొక్క మంచి గృహ నిర్వాహకత్వాన్ని జరిగించటానికి తండ్రి అయినటువంటి దేవుడు మోషేకు శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. కొన్ని సూచనలు కూడా తనకు తెలియజేస్తూ ఉన్నాడు. గృహ నిర్వాహకత్వములో నేను సామర్థ్యము కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చగలను అని రుజువు చేయటానికి మోషేను యెహోవా దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి? ఆ నీ చేతిలో ఉన్నటువంటి దండాన్ని నేల మీద పడవే. పడవేసినప్పుడు అది ఏమయ్యిందో మనకు తెలుసు కదా, పాముగా మారిపోయింది.
మోషే అని అంటున్నాడు, మరలా తిరిగి నీవు ఆ పాముని నీ చేత్తో పట్టుకో. మరలా కర్ర అయిపోయింది. ఈ మాటలు ఎందుకు నేను మీకు తెలియజేస్తున్నానంటే, గృహ నిర్వాహకత్వం అనేది ఒకవేళ అచ్చ తెలుగులో మనకు తెలిసినటువంటి వాడుక భాషలో చెప్పుకుంటే కత్తి మీద సాము. మెప్పు పొందేది కాదు. అందరి చేత కొన్ని సమయాల్లో అవమానించబడేది. శ్రమ ఉంటుంది, కష్టము ఉంటుంది, నష్టము ఉంటుంది, ఆకలి భారం ఉంటుంది, నిద్ర భారం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ బాధ్యత సక్రంగా నడిపించాలి. నడిపించబడాలి అంటే అది నీ వలన ఇది కాదు, నేనున్నాను అని చెప్పటానికి మోషేకు యెహోవా దేవుడు ముందుగా తెలియచేసి తాను ఐగుప్తునకు పంపిస్తూ, నీవు వెళ్ళి నీ చేతిలో ఉన్నటువంటి ఈ కర్రతో అనేకమైనటువంటి సూచిక క్రియ ద్వారా నా మహిమను తెలియపరుస్తావు అని చెప్పి పంపించినట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆ విధంగానే మోషే దేవుని యొక్క ప్రజలను విడిపించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అక్కడ గృహ నిర్వాహకత్వాన్ని జరిపిస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో దేవుని కార్యాలు చేసినప్పటికీ కూడా ఫరో యొక్క హృదయం కఠినమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటానికి మోషే తొలికిసలాట లేకుండా, వెనుకకు చూడకుండా ప్రభువు వైపు చూస్తూ, ప్రభువు చెప్పినటువంటి ఆ మాటల ప్రకారంగా తాను దేవుని యొక్క ప్రజలను, తాను మంచి గృహ నిర్వాహకుడుగా దేవుని చిత్తానుసారముగా ఐగుప్తులో నడిపించి, ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తిరిగి తీసుకుని వచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి గృహ నిర్వాహకునికి ఎన్నో శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నిందలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తము అనేది వెంటాడుతూ ఉంటుంది. దేవుని చిత్తానుసారముగా జీవించినప్పుడు మంచి గృహ నిర్వాహకుడుగా దేవుని యొక్క ఉద్దేశాలను మనము నెరవేర్చగలం. అలాగ చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మంచి గృహ నిర్వాహకత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గృహ నిర్వాహకత్వములో అప్పగించబడినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి వచ్చే అనేక రకమైన అవరాధాలలో తోడుగుండి తప్పిస్తూ ఉన్నాం. వందనాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. శ్రమలలో ఉన్నవారు, అప్పుల బెడదలో ఉన్నవారు, అనారోగ్యముతో ఉన్నవారు విడిపించండి నాయన. గర్భిణీలు సుఖప్రసవము కొరకు, చంటి బిడ్డలు క్షేమము కొరకు, రక్షణ లేని వారికి రక్షణ కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.